హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఫెయిల్యూర్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్. సో అసలు రివిటెడ్ జాయింట్స్ ఎలా ఫెయిల్యూర్ అవుతాయి, దాని యొక్క టైప్స్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అండ్ మన ప్రీవియస్ వీడియోలో అసలు రివిటెడ్ జాయింట్స్ అంటే ఏంటి అండ్ దాని యొక్క టైప్స్ ఏంటి, ల్యాబ్ జాయింట్ ఏంటి, బట్ జాయింట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. ఈరోజు మనం ఆ రివిటెడ్ జాయింట్స్ ఎలా ఫెయిల్యూర్ అయిపోతాయి, సో ఇది మనకు తెలిస్తే మనం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు. సో అందుకోసమే ఇది బాగా అర్థం చేసుకోవాలి. అండ్ మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్, అవన్నీ కూడా చూడండి. ఎవరికి యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో ఇది మనకి ఫెయిల్యూర్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్. సో రివిటెడ్ జాయింట్స్ మే ఫెయిల్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్. సో ఈ కిందన ఏవైతే వేస్ ఉన్నాయో వీటి ద్వారా ఆ రివిటెడ్ జాయింట్స్ అనేవి ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటాయి. ఒకటి, షీరింగ్ ఆఫ్ ది రివిట్స్ షీరింగ్ అయిపోవడం వల్ల ఆ జాయింట్ అనేది ఫెయిల్ అవుతుంది. రెండోది, క్రషింగ్ ఆర్ బేరింగ్ ఆఫ్ రివిటర్ ఆర్ ప్లేట్. ఆ ప్లేట్స్ కానీ లేదా రివిట్స్ కానీ క్రషింగ్ అయిపోతే అప్పుడు ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్, టీరింగ్ అంటే టెన్జైల్ ఫెయిల్యూర్. సో టెన్జైల్ లోడ్ వచ్చినప్పుడు ఆ రివిటెడ్ జాయింట్స్ మీద అప్పుడు ఫెయిల్ అవుతుంది. షీరింగ్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రివిట్. సో అది ఆ రివిట్కి ప్లేట్కి ఆ రెండిటికి మధ్య ఉన్న గ్యాప్ దగ్గర షీరింగ్ వస్తే, ప్లేట్ షీరింగ్ వస్తే అప్పుడు ఫెయిల్ అవుతుంది. టీరింగ్ ఆఫ్ ది ప్లేట్ బిట్వీన్ రివిట్ హోల్ అండ్ ది ఎడ్జ్. సో టీరింగ్ ఆఫ్ ది ప్లేట్, ఆ ప్లేట్ టీర్ అయిపోయినప్పుడు ఎక్కడ, బిట్వీన్ ది రివిట్ హోల్ అండ్ ది ఎడ్జ్. ఆ రివిట్ హోల్కి ఎడ్జ్కి మధ్యలో ఏమైనా టీరింగ్ అయిపోతే అప్పుడు ఫెయిల్ అవుతుంది. సో దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ది షీరింగ్. సో షీరింగ్ అంటే మనకు తెలుసు, జస్ట్ అది ఇలా మనకి సెపరేట్ అయిపోతుంది. సో ఇది ఇలాగా, ఇది ఇలాగా, చూసారు కదా, ఇదంతా టోటల్ రివిట్ జాయింట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ పార్ట్ ఎలా వెళ్ళిపోయింది, ఈ పార్ట్ మనకి ఇక్కడ షీరింగ్ అనేది వచ్చింది. ఓకే, షీరింగ్ ఆఫ్ ది రివిట్. ద రివిట్ బాడీ ఈజ్ అండర్ డైరెక్ట్ షియర్ అండ్ ఇట్ ఈ ఇఫ్ సఫిషియంట్ డయామీటర్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ ద జాయింట్ విల్ ఫెయిల్ బై ది షీరింగ్ ఆఫ్ ది రివిట్. ఏమంటున్నారు, ద రివిట్ బాడీ ఈజ్ అండర్ డైరెక్ట్ షియర్. ఆ రివిట్ బాడీ ఏదైతే ఉందో అది డైరెక్ట్ షియర్లో ఉంది. ఎప్పుడు ఎందుకు ఉంటుంది, ఇఫ్ సఫిషియంట్ డయామీటర్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్. అంటే మనం ఆ రివిట్ సఫిషియంట్ డయామీటర్ ఇవ్వకపోతే, అంటే అండర్ సైజ్ ఏమైనా ఇస్తే ఇలాంటి షీరింగ్ అనేది అవుతుంది. ద జాయింట్ విల్ ఫెయిల్ బై షీరింగ్ ఆఫ్ ది రివిట్. ఇఫ్ ద రివిట్ ఈజ్ షీర్డ్ ఆఫ్ ఎట్ వన్ సెక్షన్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ సింగిల్ షియర్. ఈ ఏదైతే రివిట్ ఉందో అది ఒక సెక్షన్లో ఫెయిల్ అయితే, షీర్ అయితే దాన్ని మనం ఏమంటాము, సింగిల్ షియర్ అంటాం. అండ్ ఇఫ్ ది షీర్డ్ ఆఫ్ ఎట్ 2 సెక్షన్స్, అవి 2 సెక్షన్ దగ్గర అయితే ఇట్ ఈస్ సెడ్ టు బి డబుల్ షియర్. సో ఇలా మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది టాప్, ఇది దాని కిందన ప్లేట్ అనమాట. ఓకే, సో ఇలా ఉంటే దీన్ని మనం షీరింగ్ ఆఫ్ ది రివిట్ అంటారు. ఈ షీరింగ్ ఆఫ్ ది రివిట్ అనేది దాని యొక్క డయామీటర్ కరెక్ట్గా మనం ఇవ్వకపోతే డిజైన్లో కానీ లేకపోతే ఇన్స్టాలేషన్లో కానీ ఇలాంటిది అవుతుంది, ఇలా ఫెయిల్యూర్ అవుతుంది. ఓకే, రెండోది ఏంటి, క్రషింగ్ ఆర్ బేరింగ్ రివిట్ ఆర్ ప్లేట్. ఆ ప్లేట్ ఏదైతే ఉందో అది క్రషింగ్ అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ కానీ ఏదైనా వస్తే దాని మీద ఇలా ఏమవుతుంది అంటే, ఈ హెడ్ ఉంది కదా, సో ఇవి ఏమవుతాయి అంటే కంప్రెస్ అయిపోతాయి. సో కంప్రెస్ అయిపోవడం వల్ల ఈ రివిట్ జాయింట్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. ఓకే, చూద్దాం. ద క్రషింగ్ ఆర్ బేరింగ్ ఈజ్ ది యాక్షన్ ఆఫ్ ది కంప్రెసివ్ ఫోర్స్. కంప్రెసివ్ ఫోర్స్ రావడం వల్ల ఆ క్రషింగ్ అనేది అవుతుంది. దట్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఓవర్ ది ఏరియా. సో ఆ క్రషింగ్ అనేది మొత్తం సమానంగా ఉండాలని లేదు. సో అది రివిట్ జాయింట్ మీద పడవచ్చు, దాని యొక్క పక్కన జాయింట్ కూడా పడవచ్చు. ఫోర్స్ దట్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఇఫ్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ డ్యూ టు సచ్ ఫోర్సెస్. సో దానివల్ల ఏమైనా స్ట్రెస్ ఇండ్యూస్ అయితే దాన్ని మనం బేరింగ్ స్ట్రెస్ అంటాం. అంటే పక్కన ఏదైనా కంప్రెస్ అయిపోయినప్పుడు ఈ రివిట్ జాయింట్ మీద లోడ్ వస్తుంది.
లేదా స్ట్రెసెస్ వస్తాయి. సో అలాంటి దాన్ని మనం బేరింగ్ స్ట్రెస్ అంటాము. ఈజ్ గ్రేటర్ దాన్ ది లిమిటింగ్ వాల్యూ, క్రషింగ్ ఆర్ బేరింగ్ ఆఫ్ ది ప్లేట్ ఆర్ రివిట్ మే బీ టేక్స్ ప్లేస్. సో ఎప్పుడైతే ఆ బేరింగ్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది ఈ రివిట్ జాయింట్ మనం డిజైన్ చేస్తాం కదా దానికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు అది బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇది క్రషింగ్. నెక్స్ట్ ఇది టీరింగ్. సో టెన్జైల్ ఫెయిల్యూర్ అనమాట. సో టెన్జైల్ ఫెయిల్యూర్ అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ ది హోల్స్ ఫర్ రివిట్ డిక్రీజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లేట్స్. సో మనం ఎప్పుడైతే ఇలా 2 ప్లేట్లు మనం చేసినప్పుడు సో ఇటువైపు ఒక లోడ్ వచ్చింది, ఇటువైపు ఒక లోడ్ వచ్చింది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ టెన్జైల్ లోడ్ అనేది దాని మీద వస్తుంది. సో అప్పుడు మనకి టీరింగ్ యాక్షన్ అనేది వస్తుంది. సో ద ప్రెజెన్స్ ఆఫ్ ది హోల్స్ ఆఫ్ ది రివిట్ డిక్రీజెస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లేట్స్. ఇఫ్ ద రెసిస్టింగ్ ఏరియా ఆఫ్ ది ప్లేట్ ఈజ్ నాట్ సఫిషియంట్ దెన్ ద ప్లేట్ విల్ బి టీర్డ్ ఆఫ్ మినిమం క్రాస్ సెక్షన్. అంటే సపోజ్ మనం ఒక ప్లేటు ఇంకొక ప్లేట్ని మనం రెండింటిని జాయిన్ చేస్తున్నాం. జాయిన్ చేసినప్పుడు డిజైన్ ప్రకారం ఎన్నైతే హోల్స్ ఇవ్వాలి, ఎంతైతే డయామీటర్ ఇవ్వాలో అంత మాత్రమే ఇవ్వాలి. సో దానికంటే ఎక్కువ ఇస్తే సపోజ్ ఒకే ప్లేట్ మీద ఒక 10 rows మనం రివిటింగ్ ఇస్తే సో దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు ఇలాంటి టెన్జైల్ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు సో అది ఫెయిల్యూర్ అయిపోయే అవకాశం ఉంది. సో అదే ఇక్కడ రాస్తున్నారు, ద ప్రెజెన్స్ ఆఫ్ ది హోల్స్ ఫర్ రివిట్స్ డిక్రీజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లేట్స్. సో ఆ ప్లేట్ మీద మనం హోల్స్ వేస్తాం కదా, సో అది కరెక్ట్గా వేయకపోతే ఆ హోల్స్ వల్ల ప్లేట్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. ఇఫ్ ద రెసిస్టింగ్ ఏరియా ఆఫ్ ది ప్లేట్ ఈజ్ నాట్ సఫిషియంట్. సో ఎప్పుడైతే దాని స్ట్రెంగ్త్ తగ్గిపోయిందో సో రెసిస్టింగ్ ఏరియా అనేది తగ్గిపోతుంది. దెన్ ద ప్లేట్ విల్ బీ ట్రీటెడ్ ఆఫ్ మినిమం క్రాస్ సెక్షన్, దట్ ఈస్ సెక్షన్ అక్రాస్ ది హోల్స్. సో అది దానివల్ల ఫెయిల్ అయిపోతుంది. షీరింగ్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రివిట్. సో నెక్స్ట్ ఏంటి, షీరింగ్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్. ఆ ప్లేట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్, ఇది రివిట్. సో ఇక్కడ షీరింగ్ అయిపోయింది ఈ ప్లేట్. సో ఎప్పుడైతే షీరింగ్ అయిపోయిందో సో ఇక్కడ రివిటింగ్ కదా అయింది. సో ఈ ఏరియా అంతా కూడా ఓపెన్ అయిపోయింది, షీరింగ్ అయిపోయింది, అంత స్ట్రెంగ్త్ లేదు. సో అలాంటప్పుడు మనకి ఫెయిల్యూర్ అయిపోయే అవకాశం ఉంది. సో అదే రాసాము, షీరింగ్ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్. ఈ ఎడ్జ్ దగ్గర షీరింగ్ అయిపోయింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రివిట్. అది కూడా ఎక్కడైంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రివిట్ అయితే దాన్ని మనం షీరింగ్ ఆఫ్ ప్లేట్ అంటాము. దిస్ ఫెయిల్యూర్ డ్యూ టు ఇన్సఫిషియంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ప్లేట్. సో ఇది ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే ఆ ప్లేట్కి స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల ఈ ఫెయిల్యూర్ అనేది అవుతుంది. నెక్స్ట్, టీరింగ్ ఆఫ్ ది ప్లేట్ బిట్వీన్ రివిట్ హోల్ అండ్ ది ఎడ్జ్. టీరింగ్ ఆఫ్ ది ప్లేట్ బిట్వీన్ రివిట్ హోల్. సో ఈ రివిట్ హోల్ ఏదైతే ఉందో దానికి అండ్ ద ఎడ్జ్, ఈ ఎడ్జ్కి మధ్యలో కానీ ఏమైనా టీరింగ్ అయితే, సో ఇందాక షీరింగ్ అయింది, ఇక్కడ టీరింగ్ అయితే దిస్ ఫెయిల్యూర్ డ్యూ టు ఇన్సఫిషియంట్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్ టు ది రివిటెడ్ హోల్. సో మనం కరెక్ట్గా ఈ ప్లేట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఇవ్వాలి, ఈ హోల్ అనేది డిజైన్లో కరెక్ట్గా ఇవ్వకపోతే సో ఇలాంటి దగ్గర ఈ టీరింగ్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది ఒక ఫెయిల్యూర్. సో నెక్స్ట్ మనకి ఈ 2 ప్లేట్లు ఉంటాయి కదా, సో ఈ 2 ప్లేట్లకి మధ్యలోంచి లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో మనం ఇదొక ప్లేట్ ఉంది, ఇదొక ప్లేట్ ఉంది, ఈ 2 ప్లేట్లు ఎలా జాయిన్ చేస్తాం కదా, సో ఈ 2 ప్లేట్ల మధ్యలోంచి మనకి ఏదైనా వాటర్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా సరే లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అలా లీక్ అవ్వకుండా మనం ఒక 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో వాటిని మనం ఇప్పుడు చూద్దాము. సో ఇది 2 మెథడ్స్ అనమాట. ఒకటి ఫుల్లరింగ్, ఓకే, రెండోది చాకింగ్. ఓకే, సో దీని గురించి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏంటి అంటే ఇది 2 ప్లేట్లని మనం ఒక రివిడ్తో జాయిన్ చేసాం కదా, సో ఇక్కడి నుంచి కదా మనకి చాలా వరకు ఈ లీక్ అయ్యే అవకాశం ఉంది కదా. సో అందుకోసం ఏం చేస్తామంటే మనం ఈ చాకింగ్ టూల్ అనేది మనం ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఏం చేస్తాము అంటే దాన్ని ఆ ఎడ్జ్ని బాగా ప్రెస్ చేస్తాము. సో ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ లాకింగ్ అనేది అవుతుంది. మరి ఫుల్లరింగ్లో ఏమవుతుంది అంటే మనం ఏదైతే పైన ప్లేట్ ఉందో ఆ ప్లేట్ మొత్తం కూడా కవర్ చేస్తూ ఆ ఫుల్లరింగ్ టూల్ని మనం ప్రెస్ చేస్తాము. సో ఎప్పుడైతే ప్రెస్ చేసామో ఈ ఎడ్జ్ మొత్తం కూడా మనకి ఇక్కడ
ఇంపాక్ట్ వచ్చి సో ప్రాపర్ సీలింగ్ అనేది అవుతుంది. ఓకే, అదే అక్కడ రాశారు. సో చాకింగ్ అండ్ ఫోల్డరింగ్ ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ టు ప్రివెంట్ ది లీకేజ్ త్రూ ది జాయింట్. ఇన్ దిస్ ప్రాసెస్ ద ప్లేట్స్ ఆర్ ఫర్మ్లీ ఫోర్స్డ్ టుగెదర్. సో ఈ రెండు కూడా లీక్ ప్రూఫ్ చేయడానికి ఆ జాయింట్ని ఈ ఆపరేషన్స్ చేస్తారు. ఇన్ ద చాకింగ్ ప్రాసెస్ ద edge of the plates are hammered and driven by a chalking tool with the shape of the blunt chisel. ఈ బ్లంట్ చిజిల్తో మనం ఏం చేస్తామంటే ఈ చివర్లో హ్యామరింగ్ అనేది చేస్తే సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే లీక్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇన్ ఫోల్డరింగ్ ద ఎడ్జెస్ ఆర్ ఫోర్స్డ్ టుగెదర్ ఫోల్డరింగ్ టూల్. సో ఇది ఈ ఫోల్డరింగ్ టూల్తో మనం ఏం చేస్తామంటే ఆ ఎడ్జెస్ని ఫోర్స్ చేస్తాము. ద థిక్నెస్ ఆఫ్ ది ఫోల్డరింగ్ టూల్ ఈజ్ అబౌట్ ది సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ప్లేట్. ఈ థిక్నెస్ ఎంత ఉంటుంది అంటే ప్లేట్ థిక్నెస్ అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ 80 degrees, ఇక్కడ 85 degrees. టు ఫెసిలిటేట్ చాకింగ్ అండ్ ఫోల్డరింగ్ ఆపరేషన్స్ ది ఎడ్జెస్ ఆఫ్ ది ప్లేట్స్ ఆర్ యూజువల్లీ మెషిన్ టు ఏ యాంగిల్ ఆఫ్ 80 degrees బిఫోర్ జాయినింగ్ టుగెదర్. సో రెండు కూడా మనం 80 degrees ఉంచుకుంటేలా ముందే దాన్ని మెషిన్ చేసుకుంటాము. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ ఆపరేషన్ యాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు అబౌట్ 85 degrees సెంటిగ్రేడ్. సో అది ఏమవుతుంది అంటే మనం ఇక్కడ ఫోల్డరింగ్లో చేసినప్పుడు అది 85 degrees ఎక్కడ అవుతుంది. సో ఇది 80 degrees అవుతుంది. సో అల్టిమేట్గా ఏంటి ఆ జాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం లీక్ ప్రూఫ్ చేయడానికి ఒక చిజిల్తో దాన్ని లోపలికి హ్యామర్ చేస్తాము. సో హ్యామర్ చేయడం వల్ల ఏంటి అంటే ఏ లిక్విడ్ కూడా ఏది కూడా లోపలికి వెళ్లకుండా అది లీక్ ప్రూఫ్ అవుతుంది. సో ఇది మనకి ఫెయిల్యూర్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్ అండ్ లీక్ ప్రూఫ్ ఎలా చేస్తాము అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో టెలిగ్రామ్లో మన అకౌంట్ ఉంది, గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఉపేంద్ర కుమార్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాము లింకు. సో అందులో జాయిన్ అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.